1000 किलोमीटरची सीमारेषा महाराष्ट्र आणि तेलंगणाला एकत्र आहे. आम्ही सख्खे शेजारी आहोत, पण राज्यांमध्ये सुद्धा एक चांगलं वातावरण राहिलं पाहिजे. नाहीतर प्रत्येक जण आपापला एक काहीतरी इरादा घेऊन पुढे चाललाय. राज्य गेलं खड्ड्यात, देश गेला खड्ड्यात, हे राजकारण हे देशाला परवडणार नाही. आणि म्हणून 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముంబైలో శరద్ పవార్తో భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్దంటూ కొనియాడారు. దేశంలోనే సీనియర్ నేతగా శరద్ పవార్ను అభివర్ణించిన కేసీఆర్ దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో సరైన పాలన లేదని, అందుకే దేశం కోసం సరైన ఎజెండా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర నేతలతో కూడా మాట్లాడి ముందుకు వెళ్తామని, త్వరలోనే ప్రజల ముందు ఎజెండా పెడతామని, కార్యాచరణ కూడా ఏంటో త్వరలోనే తెలియజేస్తామని ఆయన అన్నారు. तो उन्होंने मुझे आशीर्वाद दिया है और बता दिए कि बिल्कुल काम करने का जरूरत है इस देश में. इस बात पे हमारी सहमति हो गई है. जल्द से जल्द हम देश के अन्य लोगों से भी, जो अन्य पक्ष है, जैसे प्रफुल्ल भाई ने कह रहे थे, सभी से हम बात करेंगे और सभी मिलकर के इकट्ठा बैठेंगे. हो सकता है हम बारामती में. ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తామని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడే వారిని కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు. कई लोगों का जो भी हमारे साथ वेवलेंथ जोड़ना चाहते हैं, हमारे साथ कांधे से कांधे मिलकर चलना चाहते हैं, उन सारे लोगों को जोड़ के काम को शुरू करेंगे. इतना आज तय हुआ है जो कि हमको सभी लोगों से बातचीत करके एक रास्ता अच्छा निकालने का समय तो लगता ही है. उसके बाद ही विस्तार रूप में हम देश के जनता के सामने एक एजेंडा पेश करेंगे. हमारा टाइम टेबल, हमारा कार्याचरण जो भी होगा वो सारे देश के सामने रखेंगे. धन्यवाद. आज जो इश्यूज है, खासतौर से मैंने कहा बेरोजगारी और गरीबी, इससे कैसे छुटकारा लेना, इस पर ही डिटेल डिस्कशन हुआ. और ऐसे डेवलपमेंट इश्यूज के लिए एक बैठकर पूरे देश में एक अलग माहौल बना सकते हैं, तो वो माहौल बनाने के लिए कोशिश करनी चाहिए. और इसके लिए फिर बैठेंगे, कहाँ बैठना है, कब बैठना है, ये तय करेंगे. जो उनका सलाह आएगा, जो उनकी सूचना आएगी, इस पर हम सब लोग उसी जगह पर मौजूद रहेंगे. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మతోన్మాదులు కులం పేరుతో విషం చిమ్ముతున్నారని ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్దోయ్ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. యూపీ అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలను కోరారు. 5 ఏళ్ల కిందట యూపీ ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని యోగి ఆదిత్యనాథ్ అవినీతి రహిత రాష్ట్రంగా, మాఫియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. कुछ राजनीतिक दल ऐसे ही आतंकवादियों के प्रति मेहरबान रहे हैं. ये राजनीतिक दल वोट बैंक के स्वार्थ में आतंकवाद को लेकर नरमी बरतते रहे हैं. ये देश की सुरक्षा के लिए बहुत खतरे की बात है. धरती खून से लाल हो चुकी थी. माताएं बहनें के आंसू रुकते नहीं थे. मैंने उस रक्त से गीली हुई इस मिट्टी को उठा करके मैंने संकल्प लिया था कि मेरी सरकार इन आतंकवादियों को पाताल से भी खोज करके सजा देगी. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిపైన మంత్రి కె తారక రామారావు మండిపడ్డారు. నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే బయ్యారం ప్లాంట్ నిర్మాణానికి శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కేంద్ర స్టీల్ శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్కి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన హామీ అని, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. కానీ నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఒకవేళ బయ్యారంలో సరిపడా నాణ్యమైన నిల్వలు లేకపోవడమే కారణమైనా కేవలం 180 కిలోమీటర్ల స్వల్ప దూరంలోని ఛత్తీస్గఢ్లోని బైలడిల్లాలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణా చేసేందుకు ఒక స్లర్రీ పైప్ లైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశారని, తాను పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి బయ్యారంలో ప్లాంట్ కోసం ప్రయత్నం చేశామని, అయినప్పటికీ సానుకూల స్పందన రాలేదని అన్నారు. ఈ రవాణా ఏర్పాటుకు అవసరమయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే పంచుకునేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనుల నుంచి బయ్యారం ప్లాంటుకు సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్ఎండీసీ అంగీకరించిన విషయాన్ని మంత్రి లేఖలో గుర్తు చేశారు. 2022-23 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 3048 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే పనుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులను 25% పెంచినట్లు వెల్లడించారు. 2014-20 మధ్యకాలంలో కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కంటే 3 రెట్లు అధికంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేశారని తెలిపారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులకు సంబంధించి వివరాలను ట్విట్టర్ వేదికగా మంత్రి కిషన్ రెడ్డి పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1300 కిలోమీటర్లకు పైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలకు రైల్వేలను మరింత చేరువ చేయడానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు తెలిపారు. మరోవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునీకరణలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బీసీలు ఆత్మగౌరవంతో బతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీసీలను గత పాలకులు ఓటు బ్యాంకుగానే భావించారని అన్నారు. ఉప్పల్ భగాయత్లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో కలిసి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు సంఘటితంగా ఉండి అభివృద్ధి సాధించాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా బీసీల బాగోగులను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. స్వరమహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25, 2022న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న సృజనోత్సవ్ 2022 లోగోను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తదితరులు ఆవిష్కరించారు. మంత్రుల భవన సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు.
తమకు అనుకూలమైన చిరు వ్యాపారులు ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్న గిరిజన మహిళలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పారిశ్రామిక రంగంలో రాణించేలా ప్రభుత్వం గిరిజన మహిళలకు చేయూతనిస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీహబ్ సంస్థ సహకారంతో ప్రత్యేక శిక్షణ కల్పించి రుణ సాయం చేస్తోంది. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 50 లక్షల రూపాయలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలు చర్యలు చేపట్టాయి. పథకం అమల్లో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 6 ఆదివాసీ గిరిజన మహిళలకు డైరీ, కుట్లు, అల్లికలు, దాల్ మిల్, గిరిపాల పార్లర్ వంటి చిన్న తరహా పరిశ్రమలను మంజూరు చేసింది. యూనిట్ ధర మొత్తంలో 60% రాయితీ, 30% బ్యాంకు రుణం మంజూరు చేశారు. మిగతా 10% వ్యక్తిగత వాటా ధనం కింద సదరు మహిళల నుంచి సేకరించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన గిరిజన మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పాత ఉట్నూరులో నివసిస్తున్న విజయమాల ఇంటర్ చదివారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. భర్త కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుట్లు, అల్లికలు వచ్చినప్పటికీ సొంతంగా వ్యాపారం చేసుకునే స్తోమత లేని నిస్సహాయత ఆమెది. ఈ క్రమంలో ఐటీడీఏ అధికారులు ఆమెకు 8 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో ఆమె నిర్మల్ విజయమాల లేడీస్ టైలర్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు 20,000 రూపాయలకు పైగానే సంపాదిస్తున్నానని చెబుతున్నారు. నార్నూర్ మండలం తాడిహత్నూర్కు చెందిన శ్వేత రాథోడ్ డిగ్రీ పూర్తి చేసినా ఉపాధి లేక ఇంట్లో ఖాళీగా ఉండేవారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పథకంలో పాడి పరిశ్రమ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 14,88,000 రూపాయలు మంజూరు కావడంతో సొంతూరులో డైరీ ఫామ్ను పెట్టుకుని తనతో పాటు మరో 4 ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతిరోజు 100 లీటర్ల పాలు విజయ డైరీకి సరఫరా చేస్తూ నెలకు 30,000 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. ట్రైకార్ నుంచి నాకు లోన్ శాంక్షన్ అయిందండి. 14,88,000 శాంక్షన్ అయిందండి. ధన్యవాదములు. దాంతో మా పాడి పరిశ్రమ ముందుకు నడిపియాలని అనుకుంటున్నామండి. 100 లీటర్ వరకైనా పంపిస్తామని మా ఉద్దేశం. భీమన్గొంది గ్రామానికి చెందిన కోలాం ఆదివాసీ యువతి మడావి కన్నీబాయి డిగ్రీ పూర్తి చేశారు. వాటర్ ర్యాపెల్లింగ్ వంటి సాహస క్రీడల్లో రాణిస్తోంది. కానీ నిరుపేదైన కన్నీబాయికి ఎలాంటి ఉపాధి లేకపోవడంతో కూలీ పనులకు వెళ్లేది. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఐటీడీఏ అధికారులు ఆమెకు 5 లక్షల రూపాయలతో ఉట్నూరులో గిరి విజయ డైరీ పార్లర్ను మంజూరు చేశారు. డైరీ పార్లర్తో తాను ఉపాధి పొందుతూ మరో 2 ఉపాధి కల్పిస్తున్నారు. గిరి విజయ పార్లర్ దీన్ని నడుపుకుంటూ ఇక్కడ మా కుటుంబం యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే దీని ద్వారా మాకు ఆదాయం మంచిగా వస్తున్నది. షాప్ కూడా మంచిగా నడుస్తున్నది. అలాగే నాకు ఆర్థిక సహాయం మొన్న కూడా పిఓ సార్ మొన్న కూడా ఇక్కడ షాప్కి వచ్చి 25,000 ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. గిరిజన మహిళలు పారిశ్రామిక విజయం సాధించాలనే లక్ష్యంతో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తొలి విడతలో 6 ఆదివాసీ మహిళలకు 50 లక్షల రూపాయల రుణం మంజూరు చేశామని ప్రాజెక్ట్ అధికారి అంకిత్, యువజన శిక్షణ కేంద్రం జేడీఎం నాగభూషణం తెలిపారు. ఎంపిక చేసిన మహిళలకు పరిశ్రమల నిర్వహణ, యాజమాన్యం, ఉత్పత్తుల క్రయ విక్రయాలు, లావాదేవీలపై శిక్షణ కూడా కల్పిస్తున్నామన్నారు. And they have their own unit so that they can provide employment for the tribal youth, the women, and for the tribal areas. And we are very positive about this. Bureau Report, Doordarshan News. కోవిడ్ నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో కరోనా పరీక్షలు, గర్భిణులకు వైద్య పరీక్షలు తదితర సమాచారాన్ని పొందుపరచడానికి స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,070 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఆశా కార్యకర్తలకు 4G సిమ్తో పాటు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని మంత్రి తెలిపారు. మన దాంట్లో నమోదు చేసుకున్న కేసీఆర్ కిట్లో చివరికి వచ్చేవరకు కొంతమంది మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోవడం, అక్కడ ప్రసూతి కావడం అనేది మన రిపోర్ట్లో వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కూడా చూసినారు. ఇది సరైనది కాదు.
ఎక్కడో లోపం జరుగుతుంది, మరి దీన్ని పరిష్కారం చేయాలి కూర్చొని. ఎక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా, లేదా వాళ్ళు ఎక్కువ భయపడి ఆ రకంగా పోతున్నారా, ఇంకోరిన వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారా అనేది కూడా అన్నిటిపైన కూడా మనం ఆలోచన చేయాలి అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో రివ్యూలో తేలింది. ఎందుకోనంటే కేవలం ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్కు 10,000 20,000 వరకు ఆలోచించవచ్చు, కానీ ఈ వీళ్ళు చెడిపోయే వీళ్ళ ఆరోగ్యం ఎంత, దీనివల్ల వచ్చే నష్టం ఎంత అనే విషయాన్ని సమాజం అంచనా వేయడంలో విఫలమవుతా ఉంది. పాపం వాళ్ళు కూడా భయపడిపోతూ ఉన్నారు. సో కాబట్టి దాన్ని మీరే ధైర్యం చెప్పి, మీరే దానికి వారధులుగా సారథులుగా ఉండి వాళ్ళందరినీ కూడా నార్మల్ డెలివరీ చేసేటట్టు, సుఖప్రదమైన ప్రసవం చేసేటట్టు చేయాలి. గిరిజన తండాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నగరా తండాలోని నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యేలకు వేద పండితులు విశ్వేశ్వర శర్మ, సేవాలాల్ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టాపన అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం నారాయణఖేడ్ ముస్తాబవుతోంది. సోమవారం సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయణఖేడ్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం బహిరంగ సభ కోసం జరుగుతున్న సభా ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం పరిశీలించారు. పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు సమన్వయంతో పక్కాగా చేయాలని మంత్రి పేర్కొన్నారు. బసవేశ్వర 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కలిపి 4 లక్షల ఎకరాలకు ఈ ప్రాంతంలో సాగునీరు అందిస్తాం. సమైక్య రాష్ట్రంలో 70 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలనలో గుక్కడు తాగునీళ్లు కూడా నోచుకున్నటువంటి ఈ ప్రాంతానికి ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించి సాగునీరు అందించే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇప్పటికే సర్వే, డిజైన్స్, టెండర్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని 4,000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అతి ఎత్తైన ప్రాంతం. సముద్ర నీటి మట్టానికి 650 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి జహీరాబాదు, ఈ అందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించబోతా ఉన్నాం. మొగడంపల్లి 650 మీటర్స్లో ఉంటుంది. ఎక్కడో 90 మీటర్ల ఎత్తున ప్రవహించేటువంటి గోదావరి జలాలు మేడిగడ్డ నుంచి ఆ నదీ జలాలను ఎత్తి మల్లన్న సాగర్కు తేవడం, మల్లన్న సాగర్ నుంచి సింగూర్ ప్రాజెక్టుకు తెచ్చి సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా ఈ నియోజకవర్గాలకు నీళ్లు అందించడం జరుగుతుంది. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తుంది. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మారుమూల ప్రాంతాలు, రాష్ట్ర సరిహద్దులో ఉండేటువంటి ఈ నియోజకవర్గాలు పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతున్నాయి. నాగర్ కర్నూలు ప్రాంతం కవులు, కళాకారులకు, ఉద్యమాలకు నిలయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సామాజిక రంగంలో విశేష కృషి చేసిన సామాజికవేత్త దుశ్చర్ల సత్యనారాయణ, కవి నాళేశ్వరం శంకరంలకు జిల్లా కేంద్రంలోని సిఎన్ఆర్ పాఠశాలలో చింతపల్లి నిర్మలాదేవి నారాయణరావు 2021-22 జీవన సాఫల్యపు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుశ్చర్ల సత్యనారాయణ జలసాధన సమితి తరపున ఫ్లోరోసిస్ నిర్మూలనకు కృషి చేశారని, నాళేశ్వరం శంకరం సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసిన వీరికి ఈ అవార్డులు ఇవ్వడం సముచితమన్నారు. కందనూలు ప్రాంతం సాహిత్యానికి కుందెన లాంటిదని, తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర గణనీయమైనదని అన్నారు. ఫస్ట్ విక్టరీ కృష్ణానది మీద ఇవాళ. అందుకే ఆ నీళ్ళని చూసే మా వాళ్ళు, మీరు చూసి వచ్చిన అన్న చూసి వచ్చిన చెరువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ నీళ్ల ప్రభావమే, ఆ కృషి ప్రభావమే, ఆ పట్టుదల ప్రభావమే వానాకాలంలో కూడా పశువులకు నీళ్లు దొరకని పాలమూరు చెరువులల్లా మండు వేసవిలో అలుగులు బారించేటువంటి స్థితికి తీసుకొని వచ్చినాం మనం అందరం కలిసి. ఇవి అందుకోసం తెలంగాణ ఉత్సవాలు నిర్వహించినాం. గొప్పతనాల కోసమో, డబ్బాచారం కోసమో కాదు.
అసాధ్యం అనుకునేటువంటి ఎందుకు అసాధ్యము? ఇగో ఇది స్వరాష్ట్రం అయితే ఇది సాధ్యమే అని రుజువు చేయడం కోసమే ఎండాకాలంలో చెరువులను అలుగులు మారించి వాళ్ళ ముఖాన కొట్టినాం. మీరు ఇవ్వలేకపోయినారు, ఇగో మేము ఎండాకాలంలో కూడా నీళ్లు తెచ్చుకొని చూసినాం. మేము ఇగో తెచ్చుకోవడమే కాదు, ఇలా దేశంలోనే మొత్తం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పరిమాణంలో పంటలు క్వాంటిటీలో పంటలను పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి మా వల్ల కాదు, మేము కొనలేము. ఉక్రెయిన్ను తాత్కాలికంగా వీడాలని భారత పౌరులకు, విద్యార్థులకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో ఉండడం అవసరం లేదని, విద్యార్థులు, భారత పౌరులు ఆ దేశాన్ని తాత్కాలికంగా వీడిపోవాలని అందులో పేర్కొంది. చార్టర్ విమానాల గురించి అప్డేట్ సమాచారం కోసం భారత విద్యార్థులు సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను సంప్రదించాలని పేర్కొంది. అలాగే ఏదైనా సమాచారం, సహాయం కోసం భారత రాయబార కార్యాలయం ఫేస్బుక్, వెబ్సైట్లను, ట్విట్టర్లను అనుసరించాలని సూచించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల ఆకలి తీర్చేందుకు రేషన్ దుకాణాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుంది. కరోనా కష్టాల కారణంగా తిరిగి ఊళ్లకు వచ్చేసిన వారికి ఉచిత రేషన్ ఎంతో ఆసరాగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లాలో అమలవుతున్న ఉచిత రేషన్ బియ్యం పథకం తీరుతెన్నులపై దూరదర్శన్ స్పెషల్ రిపోర్ట్. జగిత్యాల జిల్లాలో 587 చౌక ధరల దుకాణాల ద్వారా 31,05,045 రేషన్ కార్డుదారులకు 9,365 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో 2,95,916 తెల్ల రేషన్ కార్డులుండగా 14,483 అంత్యోదయ కార్డులు, 146 అన్నపూర్ణ కార్డులున్నాయి. కార్డులు ఎంతమంది సభ్యులుంటే అంతమందికి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున రేషన్ అందజేస్తున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఓటీపీ, ఐరిస్ వంటి సాంకేతికతను కూడా వినియోగిస్తున్నామని చెబుతున్నారు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళకి ప్రతి మనిషికి 10 కిలోలు, అలానే అంత్యోదయ కార్డుకి 35 కిలోలతో పాటు 5 కిలోలు ఎక్స్ట్రాగా, అలానే అన్నపూర్ణ కార్డుకి 10 కిలోలతో పాటు 5 కిలోలు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ PMJKAY స్కీమ్ కింద ఇది మార్చి వరకు కూడా అదనంగా బియ్యం అనేది కొనసాగుతుంది. ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అందరు కూడా కార్డ్స్ అన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆహార భద్రతా చట్టం కింద బియ్యం పంపిణీ జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జగిత్యాల జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు తెల్ల రేషన్ కార్డుదారులకు, అన్నపూర్ణ కార్డుదారులకు, అదేవిధంగా అంత్యోదయ కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. సో చాలామంది అంటే పనులు లేక ఎంతోమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరోనా టైంలో. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఫ్రీగా ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది. రవీందర్, దూరదర్శన్, జగిత్యాల. దేశానికి వెన్నుముక రైతు. అటువంటి రైతులను ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. నూతన వ్యవసాయ పద్ధతులపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక దిగుబడులు సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు అండగా ఉంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రైతులు సాధించేలా కృషి చేస్తున్న వ్యవసాయ శాఖపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. రైతులు పంట వేసిన నాటి నుంచి ధాన్యం చేతికి వచ్చే వరకు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. ఈ కష్టాల నుండి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో ఏటా 4,19,000 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి, పత్తి పంటలు పండిస్తున్నారు. జిల్లాల్లో వ్యవసాయ విస్తరణలో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి ఏ రకం నేలకు ఏ పంటలు అనువైనవో గుర్తించి రైతులకు తెలియజేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నారు. రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ పంటల మార్పిడి వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
రైతులకి అందించే లబ్ధి విషయానికి వచ్చినట్టయితే రైతు బంధు 1,19,000 మంది రైతులు లబ్ధి పొందారు. వారికి గాను ఈ యాసంగిలో కూడా 201 కోట్ల రూపాయలు జమ అవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ లబ్ధి విషయంలో వచ్చినట్టయితే పీఎం కిసాన్ కింద 40,619 మందికి గాను 8.12 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా విషయానికి వచ్చినట్లయితే 161 మంది మరణించగా 120 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. వారికి గాను 6 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించానన్న సీఎం కేసీఆర్, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు. ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచివి కావన్న ఉద్ధవ్ ఠాక్రే, సీఎం కేసీఆర్తో జరిగిన చర్చలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు కేవలం ఒక ఆరంభం మాత్రమేనని వెల్లడి. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్న పవార్, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే వారిని కలుపుకొని వెళ్తామని వెల్లడి. 2022-23 బడ్జెట్లో రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 25% అదనంగా కేటాయించామన్న కిషన్ రెడ్డి, రాష్ట్రంలో రైల్వే పనుల వేగవంతానికి చొరవ చూపాలంటూ సీఎం కేసీఆర్కు లేఖ రాశానని వెల్లడి. బీసీలు ఆత్మగౌరవంతో బతకాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్న గంగుల, తెలంగాణలో అన్ని సంస్కృతుల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న శ్రీనివాస్ గౌడ్. కోవిడ్ పరిస్థితుల్లో ఆశా వర్కర్ల సేవలు మరవలేనివన్న మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని ప్రకటన.